నంద్యాల పట్టణంలో ఇల్లు అద్దె పేరుతో దొంగల దుస్సాహసం మళ్లీ వెలుగు చూసింది. ఉప్పర్పేట ప్రాంతంలో టూలెట్ బోర్డు పెట్టిన ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు ఇల్లు చూడాలంటూ వెళ్లి మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారైన ఘటన కలకలం రేపింది. ఇల్లు కావాలని చెప్పి ఇంటికి చేరుకున్న వ్యక్తి తాళాలు చూపించాలని మహిళను కోరాడు. ఈ క్రమంలో అవకాశాన్ని చూసుకున్న దొంగ ఒక్కసారిగా మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు షాక్కు గురవగా పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటన తర్వాత పట్టణంలో ఇల్లు అద్దెకి ఇవ్వాలన్న ప్రజలు భయపడిపోతున్నారు. టూలెట్ బోర్డులు పెట్టడానికి కూడా వెనకంజ వేస్తూ ఉండగా ఇల్లు గురించి అడగడానికి వచ్చే వ్యక్తులతో మాట్లాడడానికి మహిళలు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి రంగంలోకి దిగారు. బంగారు గొలుసు దోచుకున్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి నిందితుడు ఎక్కడ ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పట్టణంలో ఇలాంటి ఘటనలు మరణ జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఘటనతో ఉప్పర్పేట ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొనగా దొంగను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాబు జంగంలో ఉన్నావా నాన్నగారు? చరిత, మా ఇంటికి ఒక అతను వచ్చి ఇల్లు చూస్తా అని వచ్చినాడు నిన్న. అతని పేరు నాకు తెలీదు, నేను అడగలేదు. నేను లోపలికి పోయి తాళం వేసుకొని మాట్లాడినా. పైన ఇల్లు అని చెప్పి తాళం ఇచ్చేసిన. నిన్న చూసి పోయినాడు. రేపు సాయంత్రం మా వాళ్ళని తొలుకొని వస్తా, నేను మా ఆవిడని తొలుకొని వస్తా అని చెప్పినాడు. సాయంత్రం రాలే కానీ ఈరోజు మళ్ళీ 3 గంటలకు వచ్చి తాళం తీసుకొని మా వాళ్ళు వస్తున్నానని ఫోన్ మాట్లాడి నీళ్ళు అడిగినాడు. నీళ్ళు ఒకసారి ఇచ్చిన, మళ్ళీ తాళం వేసుకొని లోపల నుంచి మాట్లాడినా. మీ ఆయన ఏం చేస్తాడంటే బ్యాంకులో అప్రవేజర్ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తున్నారు అన్న, ఏంటోళ్ళు మీరు ముస్లిమ్సా అని అడిగితే కాదక్క వడ్డేళ్ళం మేము అని చెప్పినాడు. మీరెక్కడ ఉంటారన్న అంటే ఇక్కడే ఆత్మకూరు బస్ స్టాండ్ లో బజ్జీలు వడలు వేస్తుంటాం అని చెప్పినాడు. తర్వాత నేను లోపలికి పోయి తాళం వేసుకొని ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా ఎక్కడున్నారు, ఏం కథ, ఇంకా రాలే, ఏం చేస్తున్నారు అని అడిగినాడు. ఫోన్లో అడిగినది విన్న తర్వాత మళ్ళీ నీళ్ళు అడిగినాడు. 10 నిమిషాల తర్వాత నీళ్ళు అడిగితే మళ్ళీ తీసుకొని వచ్చే లోపల బయట వాకిట్లోనే ఉన్నాడు. నేను తాళం తీసి ఇచ్చి అక్క మా వాళ్ళు ఇంకా రాలే, కనకలేకుంటున్నారు, తీసుకో అని ఇచ్చే వరకు చెమ్ము నేను తీసుకోనికే బయటకు వచ్చే వరకు ఇంట్లోకి కాలు అడుగు పెట్టి నన్ను పట్టుకొని దొబ్బి కింద చైన్ గుంజుకొని పోయినాడు. 2.5 ఉంటాడు. 2.5 ఉంటాడు. మంచి బాగా 45-50 ఏళ్ళు ఉంటాయి. హైట్ గా ఉంటాడు, ఒక మాదిరిగా ఉంటాడు. ఒక్కడే వచ్చినాడు. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.